బిడ్డలారా, ఈ సందర్భంగా మరి చక్కటి దేవుడి మాటల్ని మనం పరిశీలిద్దాం. జాగ్రత్తగా మనసు పెట్టి నిద్రపోవద్దు ప్రేమ దేవుడి బిడ్డలారా. మీకు చాలాసార్లు చెప్పాను, నిద్ర అనేది అది మనల్ని వాక్యంలోనికి ఎదగనీయకుండా చేసేటటువంటి సాతాను యొక్క తంత్రమే కానీ మరొకటి కాదు. దాన్ని గుర్తించుకొని నిద్రపోవాకండి. అవసరమైతే సన్నీళ్ళు పెట్టి కొంచెం మొహం తడుపుకుంటూ ఉండొచ్చు. చూడండి, ఒక చక్కటి దేవుడి మాటలు మనం పరిశీలిద్దాం. రాత్రిని దేవుడు ఎందుకు ఇచ్చాడు? ప్రియమైన దేవుడి బిడ్డలారా, రాత్రిని దేవుడు ఎందుకు ఇచ్చాడని లోకాన్ని అడిగితే వారు చెప్పేటటువంటి సమాధానాలు ఎట్లా ఉంటాయి అంటే బహు విడ్డూరంగా, విచిత్రంగా ఉంటాయి. ఎందుకంటే లోకానికి తెలియనటువంటి విషయం దేవుడు రాత్రిని ఎందుకు ఇచ్చాడన్న సంగతి లోకానికి తెలియదు, ఈ ప్రపంచానికి తెలియదు. దేవుడు రాత్రిని ఎందుకు ఇచ్చాడన్న సంగతి ప్రపంచానికి తెలియదు కాబట్టి, లోక జ్ఞానంలో ఉన్నారు కాబట్టి మనం తెలిసిన వారిగా మనం ఆ మాట అడిగితే వారు చెప్పే సమాధానం ఏంటంటే రాత్రి ఎందుకు ఇస్తున్నారో తెలీదా అని ఒక రకమైనటువంటి వ్యంగ్యంగా నవ్వుతారు. ఎందుకు ఇస్తున్నారో తెలీదా నీకు అని వ్యంగ్యంగా నవ్వుతారు. అందుకే అన్నట్టుగా. అంటే ఎందుకు అంటే వారికి తెలిసింది ఏంటంటే ఒక రకమైనటువంటి వ్యంగ్యమైన భాష రాత్రి ఇచ్చింది. వారికి అర్థమైన స్థితిలో మాట్లాడతారు, వ్యంగ్యంగా, వెటకారంగా మాట్లాడతారు. రాత్రి ఎందుకు ఇచ్చాడో తెలీదా అన్నట్టుగా. కానీ ప్రపంచానికి తెలియనటువంటి ఒక నిజం దేవుడు తన గ్రంథంలో రాయించాడు. రాత్రిని ఎందుకు ఇచ్చాడు అన్నది, చీకటిని ఎందుకు ఇచ్చాడు అన్నది దేవుడు తన గ్రంథంలో రాయించాడు. చీకటి వలన ఎన్నో మేలు నుండి ప్రేమైన దేవుడు బిడ్డారు. ఈ భూమి అంతా కూడా, ఈ పదార్థం అంతా కూడా ఒకానొక దినాన ఈ సృష్టిని చేయకముందు ఈ పదార్థం అంతా కూడా ఎక్కడుందంటే చీకటిలోనే దాచబడి ఉంది. చీకటిలో దాచబడి ఉంటే చీకటి పదార్థాన్ని కాపాడే శక్తి చీకటికి ఉంది, రాత్రికి ఉంది. ఒకప్పుడు ఈ భూమి, ఈ పదార్థం అంతా కూడా చీకటిలోనే ఉంది. చీకటి జలములపై అల్లాడుచుండెను. చూడండి ఆదికాండంలో మాట, ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో చీకటి అగాధ జలములపైన కమ్మి ఉండెను. చూసారా, ఆదికాండం 1వ అధ్యాయం 2వ వచనంలో చీకటి అగాధ జలములపైన కమ్మి ఉండెను. అంటే చీకటిలో పదార్థాన్ని కాపాడే శక్తి చీకటికి ఉంది. ఒక మెడిసిన్ దాచిపెట్టాలన్నా, ఒక పదార్థాన్ని కాపాడాలన్నా చీకటికి, రాత్రికి ఆ శక్తి ఉంది. కాబట్టి రాత్రి అనేది, చీకటి అనేది వారి మనసులో అనుకున్న కోరికలు నెరవేర్చుకోవటానికి మాత్రమే రాత్రి అని అనుకుంటుంది ఈ ప్రపంచం. తప్పని. దేవుడు రాత్రిని ఎందుకు ఇచ్చాడు అన్నది బైబిల్ చక్కగా చెబుతుంది ప్రియమైన. ఈ ప్రపంచానికి అర్థం అవునటువంటి ఒక నిజం ఈరోజు మీరు వింటారు. రాత్రిని ఎందుకు ఇచ్చాడు అని ఈ ప్రపంచం అనుకున్న దానికంటే దేవుడి మాటలు ఇంకా గొప్పగా ఉంటాయి. ఎందుకు ఇచ్చాడో ప్రభు చెప్తాడు. కాబట్టి పదార్థానికి దాచిపెట్టేటటువంటి కెపాసిటీ, పదార్థాన్ని కాపాడేటటువంటి కెపాసిటీ రాత్రికి, చీకటికి ఉంది. ఈరోజు కూడా కొన్ని మెడిసిన్స్ ఎక్కడ దాచిపెడతారు? చీకటి ప్రాంతంలోనే దాచిపెడతారు. అంటే ఎందుకు దాచిపెడతారు? చీకటి ప్రాంతంలో దాచిపెడితే నా మందులు పనిచేస్తాయి, వెలుగులో ఉంటే ఆ మందులు పనిచేయవు. రీజన్ ఏంటి? కారణం ఏదో ఉంది కాబట్టి ఆ చీకటిలోనే పెడతారు. వాటిని ఈ వెలుతురులో పెడితే ఆ మందులు పనిచేయవు. చూడండి, ఇది దేవుడు తెలిసే ఈ భూమిని కూడా చీకటిలోనే పెట్టాడు. ఈ పదార్థాన్ని బయటకు రాకముందు ఈ నీళ్ళల్లో పెట్టాడు. నీళ్ళపైన చీకటి ఆవరించే ఉంది రాత్రి. కాబట్టి పదార్థాన్ని కాపాడే కెపాసిటీ చీకటికి ఉంది, మేలు చేసే గుణం చీకటికి ఉంది. కానీ ఈ చీకటిని ఎందుకు ఇచ్చాడు, ఈ రాత్రిని దేవుడు ఎందుకు ఇచ్చాడని మన ప్రపంచాన్ని అడిగితే వారికి తెలియనటువంటి, వారికి అర్థం కానటువంటి చీకటిలో జరిగేటటువంటి
తప్పుడు కార్యక్రమాల గురించి మాట్లాడతారు. అందుకే కథ చీకటి ఇచ్చింది అన్నట్టుగా వ్యంగ్యమైన సమాధానాలు చెప్తూ ఉంటారు. అంటే వాళ్ళ జ్ఞానము తెలియదు. లోక జ్ఞానానికి దేవుడి జ్ఞానానికి చాలా వ్యత్యాసము, తేడా ఉంది. కాబట్టి రాత్రిని ఎందుకు ఇచ్చాడు దేవుడు? ఈ ప్రపంచానికి తెలియనటువంటి నిజం దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. చూడండి, చక్కటి మాటలు మనం బైబిల్ నుంచి తెలుసుకుందాం. కీర్తన గ్రంథం 104వ అధ్యాయము. చూడండి, అందరు బైబిల్ తీయండి. 104వ అధ్యాయము 20వ వచనం. అందరు బైబిల్ తీయాలి ప్రియమైన దేవుడు బిడ్డలారా. 104వ అధ్యాయము 20వ వచనం. నీవు చీకటి కలగజేయక రాత్రి అగుచున్నది, అప్పుడు అడవి జంతువులన్నీ తిరుగులాడుచున్నవి. బాగా వినాలి. ఏమర్థమైంది ఇక్కడ మీకు? నీవు చీకటి కలగజేయగా రాత్రి అగుచున్నది. ఆయన చీకటి కలగజేస్తుంటే ఏమవుతుంది? రాత్రి అగుచున్నది. తర్వాత అప్పుడు అడవి జంతువులన్నీ తిరుగులాడుచున్నవి. అడవి జంతువులన్నీ తిరుగులాడుచున్నవి అంటున్నాడు. తర్వాత కిందేమన్నాడు? సింహపు పిల్లలు వేట కొరకు గర్జించుచున్నవి, తమ ఆహారమును దేవుని చేతిలో నుండి తీసుకొని చూచున్నవి. సూర్యుడి ఉదయింపగానే అవి మరలిపోయి. బాగా వినాలి. ఎందుకు ఇచ్చాడో అర్థమైంది ఇక్కడ మీకు. చూడండి, మరలా నీవు చీకటిని కలగజేయగా రాత్రి అగుచున్నది, అప్పుడు అడవి జంతువులన్నీ తిరుగులాడుచున్నవి. అంటే చీకటిలో అడవి జంతువులు తిరుగులాడుచున్నవి. జంతువులు తిరుగులాడుచున్నవంట. చీకటిలో వాటికి దేవుడు ఆహారాన్ని సిద్ధపరుస్తున్నాడు. పగలంతా మనిషి ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు కష్టపడి తన ఆహారాన్ని సంపాదించుకోవాలి. మనిషికి ఇచ్చినటువంటి పద్ధతి దేవుడు. రాత్రి అగుచున్నప్పుడు అతను తన గృహంలోకి వెళ్ళిపోవాలి. తిరగకూడదు రేత్రి. బైబిల్ చెబుతున్నటువంటి సత్యం ఇది. రేత్రి తిరగకూడదు. కానీ మనం చెప్తే ఎవరో వినరు. ఈ పిచ్చోడు ఉన్నట్టున్నారు అంటారు. మనం చెప్తే నిజం చెప్తే ఎవరన్నారు? 7 అయిందంటే 7-8 లోపల చీకటి వచ్చిన తర్వాత పెందరకాడే భోజనం వండుకుని తినేసి ఎవరిళ్ళలో వాళ్ళు కొనుక్కుంటారు ఆ రోజుల్లో. అది దేవుడు పెట్టినటువంటి పద్ధతి. అది ప్రపంచానికి దేవుడు పెట్టినటువంటి పద్ధతి. ఎందుకంటే నీవు పగలంతా నువ్వు పని చేసుకుంటూ కొండల్లోనూ అడవుల్లోనూ నువ్వు పని చేసుకుంటూ ఉన్నప్పుడు మృగాలు గృహాల్లోకి వెళ్ళిపోతాయి, బయట తిరగబోయి. మనుషులు తిరిగే స్థావరంలో అవి తిరగవు. ఇక రాత్రి అయ్యేసరికి నీవు నీ గృహంలోకి వెళ్ళిపోవాలి. అవి బయటకు వచ్చి ఆహారాన్ని సంపాదించుకోవాలి. చూడండి, సిస్టమేటిక్ దేవుడు వాటికి మనుషులకు పెట్టినటువంటి సిస్టమేటిక్ అంత బాగుంది. చూడండి, నీవు చీకటి కలగజేయగా రాత్రి అగుచున్నది, అప్పుడు అడవి జంతువులన్నీ తిరుగులాడుచున్నవి, సింహపు పిల్లలు వేట కొరకు గర్జించుచున్నవి, తమ ఆహారమును దేవుడి చేతిలో నుండి తీసుకొని చూచున్నవి అన్నాడు. తర్వాత 22వ వచనం ఏమన్నాడు చూడండి. సూర్యుడు ఉదయింపగానే అవి మరలిపోయి తమ గుహలలో పండుకొనును. చూసారా? సూర్యుడు ఉదయింపగానే అవి ఏమైపోతున్నాయంటే మరలా తిరిగి వెళ్ళి తమ గృహాల్లో పండుకుంటున్నాయి. ఎందుకు పండుకుంటున్నాయి? తమ గృహాల్లో ఎందుకు పండుకుంటున్నాయి? దేవుడు వాటికి కట్టడ నియమించాడు. బాగా వినాలి. ప్రకృతులు ఏదైనా సరే దేవుడు నియమించినటువంటి కట్టడనవి మేరవు. దేవుడు వాటికి కట్టడ నియమిస్తే ఆ కట్టడ ప్రకారం దేవుడు వాటికి నియమించిన న్యాయ విధుల ప్రకారం అవి ప్రవర్తిస్తే కానీ నడుస్తే కానీ ఎప్పుడు కూడా అవి తిరుగుబాటు చేయవు. చూడండి, రాత్రి అంతా ఆహారాన్ని సంపాదించుకుంటే దేవుడు వాటికి ఆహారం పెడతాడంట. తర్వాత ఏం జరిగింది? తమ గృహాలకి వెళ్ళిపోతాయి. చూడండి, ఆ మాట చూడండి. 22వ వచనం. సూర్యుడు ఉదయింపగానే అవి మరలిపోయి తమ గుహలలో పండుకొనును. సాయంకాలం వరకు పాటుపడి తమ పనులను జరుపుకొనుటకై. అది చూసారా? సాయంకాలం వరకు పాటుపడి రాత్రి అంతా నిద్రపోయారు కదా. నిద్రపోయినటువంటి వీరు అవి గృహంలోకి వెళ్ళిపోయినారు. ఉదయాన్నే గృహంలోకి వెళ్ళిపోతే గృహంలోకి వెళ్ళిపోయిన తర్వాత వీరు బయలుదేరారు. సిస్టమ్ అట్ట పెట్టాడు. ఈ సిస్టమ్ పాటిస్తేనే ప్రపంచం చాలా మేలు. ప్రపంచానికి నిద్ర వల్ల ఎంతో మేలు ఉంది.
కంటి నిండా నిద్రపోతే రోగాలు బారిన పడరు మనిషి. నిద్ర లేక మనుషులు రోగాలు బారిన పడుతున్నారు. నిద్ర చాలా ఆరోగ్యం. అట్లా కానీ పద్దాకలు నిద్రపోమని కాదు, అది సోమరితనమే. నిద్ర లిమిట్ ఉండింది. రాత్రి అంతా నిద్రపోమన్నాడు. సాయంత్రం ఉదయం నుంచి ఇక నువ్వు పనులకు వెళ్ళిపోమని చెప్పాడు. సాయంకాలం వరకు పాటుపడి తమ పనులను జరుపుకొనుటకై మనుషులు బయలువెళ్ళుదురు. చూసారా, సాయంకాలం వరకు పాటుపడుటకు మనుషులు ఉదయాన్నే బయలు వెళ్తారు. అవేం చేస్తాయి? లోపలికి వెళ్ళిపోతాయి, తమ గృహాల్లోకి వెళ్ళిపోతాయి. అంటే రాత్రిని ఎందుకు ఇచ్చాడు? చీకటిని ఎందుకు ఇచ్చాడు? ఇక్కడ చీకటిని ఎందుకు ఇచ్చాడు? రాత్రి అగుచున్నది, నీవు చీకటిని కలగజేయగా రాత్రి అగుచున్నది, అప్పుడు అడవ జంతువులన్నీ తిరుగుచున్నవి. రాత్రి వాటికి అవి తిరుగుతానికి దేవుడు రాత్రిని ఇచ్చాడు. నీ క్షేమం కోసం నువ్వు నిద్రపోవాలని దేవుడు రాత్రిని ఇచ్చాడు. కానీ ఇప్పుడంతా కాలగతులు మారిపోయినాయి. మనుషులు రాత్రిని అనుభవించేసేస్తున్నారు, పగటిని అనుభవించేసేస్తున్నారు. అక్కడే పడుతుంది దెబ్బ. అక్కడే మనిషి పతనవస్థకి వెళ్ళిపోతున్నాడు. అక్కడే మనిషి రోగగ్రస్తుడు అయిపోతున్నాడు. అక్కడే మనిషికి రోగాలు ముసురుతున్నాయి. ఇది నిజమే, అందులో అనుమానం ఏమి లేదు. పగలని అనుభవిస్తున్నాడు, రాత్రిని అనుభవిస్తున్నాడు. రాత్రిని పగలు రాత్రిగా అనుభవించేస్తున్నాడు. నిద్రపోవట్లేదు మనిషి. అలా నిద్రపోకుండా రాత్రిని పగలని అనుభవిస్తున్న వలన రోగాలు ముసురుకుంటే మనిషికి. దేవుడు పెట్టిన సిస్టమేటిక్గా పాటిస్తే చక్కగా మంచి ఆరోగ్యం ఉండింది. సాయంత్రం కాలం వరకు పని చేసుకో. ఇక నువ్వు గృహంలోకి నువ్వు వెళ్ళిపో, నీ ఇంట్లోకి నువ్వు వెళ్ళిపో. ఇక అప్పటి నుంచి మృగాలు తిరుగుతాయి, జంతువులు తిరుగుతాయి, పక్షులు వాటి వేట కోసం తిరుగుతాయి, కొన్ని జంతువులు, మృగాలు. నువ్వు మాత్రం నీ ఇంట్లోనికి వెళ్ళిపో అంటున్నాడు. చూడండి, ఆదికాండంలోనే అదే ఆ చీకటిని మంచిది అంటాడు. చూడండి, ఆదికాండం 1వ అధ్యాయం 4వ వచనం. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూసెను, దేవుడు వెలుగును చీకటిని వేరుపరచెను. దేవుడు వెలుగునకు పగలని చీకటికి రాత్రి అని పేరు పెట్టెను. చూసారా, అస్తమయమును ఉదయము కలగగా ఒక దినమాయము. చూసారా, చీకటి మంచిదంట, వెలుగు కూడా మంచిదంట. ఈ మంచివనేవి నీ కోసం పెట్టాడు. 31వ వచనం వచ్చు. దేవుడు చూడండి, తాను చేసిన యావత్తంలో చీకటి కూడా ఉంది. తాను చేసిన యావత్తులో చీకటి కూడా ఉంది. దేవుడు తాను చేసిన యావత్తును చూసినప్పుడు అవి చాలా మంచివిగా ఉండెను. అంటే చీకటి మంచిది, లిమిట్గా వాడుకుంటే, దేవుడు పెట్టినటువంటి సిస్ట ప్రకారం వాడుకుంటే చీకటి చాలా మంచిది. ఇప్పుడు నరుడు ఏం చేశాడంటే చీకటి యొక్క కాలగతిని మార్చేశాడు. చీకటిలో చేయవలసినవి చేయకుండా పగటిని చీకటి రెండింటిని కలిపేసి వాడేసుకుంటున్నాడు. తమ కాలగతిని మార్చేశాడు. రాత్రి పగలంతా పని చేసుకొని రాత్రిపూట నిద్రపోండి అని దేవుడు చీకటినిస్తే ఆ చీకటిలో భయంకరమైనటువంటి దుష్ట కార్యాలు మనిషి చేస్తున్నాడు ఈనాడు. ప్రతి దానికి, సమస్త దుష్ట కార్యానికి చీకటే పెట్టుకున్నాడు మనిషి. నిద్రపోండి అని దేవుడు చెప్తే ఆ చీకటి కోసం, ఆ చీకటిని తమకిష్టం వచ్చినట్టుగా, తమకు అనుకూలంగా ఆ చీకటిని మలుచుకొని ఈనాడు ప్రపంచమంతా ఎక్కువ శాతం ఆ చీకటిలో భయంకరమైనటువంటి దుష్ట కార్యాలు ఆ చీకటిలో జరుగుతున్నాయి. చీకటిని ఎందుకు ఇచ్చాడు? పగలంతా నువ్వు కష్టపడి రాత్రంతా నువ్వు నీ గృహంలోకి వెళ్ళి సేద తీర్చుకో, నిద్రపో, నీకు ఆరోగ్యం, మంచి ఆరోగ్యం ఉంది. ఉదయాన్నే అందరికాడే లేకు, మంచి ఆరోగ్యం నీకు. నువ్వు 12 దాకా, రాత్రి 12 దాకా నువ్వు నిద్రపోకుండా ఫోన్ దగ్గర పెట్టుకుని అటు చూసేవు అనుకో, ఫిల్మిట్లు వెళ్ళిపోతే త్వరగా
ఈ మనకుంటే కళ్ళకే ఈ కళ్ళకుండా ఏమవుతాయి అంటే గడ్డలు కట్టేసేస్తాయి. ఈ నరాలు స్వచ్ఛపడిపోతాయి. ఆలోచన శక్తి ఉండదు, జ్ఞాపక శక్తి ఉండదు. ఒక వీడియో చూసామండి ఫోన్లో చూస్తే, ఆ వీడియోలు చూస్తుంటే డే అండ్ నైట్ ఫోన్ లేనిదే ఉండలేడంట. అసలు ఫోన్ పక్కన పెట్టినా ఉండలేడంట, దగ్గర ఉండాలంట. ఒక అతను అంటున్నాడు, ఇతనేంటి ఆ ఫోన్కి తాళి కట్టాడు ఏందని అంటున్నాడు, పక్కన ఉండాలి. ఇక ఫోన్ లేనిది ఉండలేడంట. తర్వాత ఆ ఫోన్ పిచ్చోడు అయిపోయాడు. ఫోన్లోకి వెళ్ళి ఫోన్ చూసి మైండ్ పోయి నేను ఎక్కడున్నాను అంటున్నాడు. మైండ్ పోయింది. నేను ఎక్కడున్నాను, ఎవరు మీరు అని తల్లిదండ్రుల్ని అంటున్నాడు. తల్లిదండ్రులు బోర్ని ఏడుస్తున్నారు. ఉన్న మైండ్ ఫోన్ తొప్పేసింది, మొత్తం అయిపోయింది ఫోన్. అదే పగలంతా కష్టపడి రాత్రంతా రెస్ట్ తీసుకొని కమ్మగా మంచి పుష్టికరమైన ఆహారం తీసుకొని సేద తీర్చుకుంటే ఎంత బాగుండేది. చూడండి, ఒక మైండ్ పోగొట్టేసింది ఫోన్ అంటే నమ్మగలరా మీరు? ఫోన్ ఒక పిచ్చోడిని చేసిందంటే నమ్మగలరా? ఒక జ్ఞాపకం లేనోడిగా చేసిందంటే నమ్మగలరా? నమ్మి తీరాల్సిందే. అందుకని దేవుడు పెట్టినటువంటి సిస్టమేటిక్ మనం నడిస్తేనే బాగుండిద్ది. చీకటి నీ కోసం ఇచ్చాడు. నీ పనులను ముగించుకొని రాత్రి అయ్యేసరికి నీ గృహంలో నువ్వు సేద తీర్చడానికి చీకటి నీకు క్షేమం కొరకు ఇచ్చాడు. నువ్వు నిద్రపోతే నీకు ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది. చీకట్లో రాత్రి అంతా నువ్వు నిద్రపోతే నీకు ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది. రాత్రి అంతా మేల్కొని ఉంటే నీకు అనారోగ్యం తొందరగా వచ్చేసింది. ఎందుకంటే దేవుడు చెప్పిన మాట మనం వింటలేదు కదా. తర్వాత చూడండి, మనుషులు చీకటిని ఎలాగా మార్చుకున్నారో కొన్ని సందర్భాలు చూద్దాం. యెషయా గ్రంథం 29వ అధ్యాయము 15వ వచనం. 29వ అధ్యాయము 15వ వచనం చూడండి. ప్రియమైన దేవుడు పెట్టారు. తమ ఆలోచనలు యెహోవాకు కనపడకుండా లోపల వాటిని మరుగు చేయ చూసి వారికి శ్రమ. చూడండి, ప్రపంచంలో అనుకుంటున్నటువంటి మాట చూడండి ఎలా ఉంటుందో. మమ్ముని ఎవరు చూసేదరు, మా పని ఎవరికి తెలియను అనుకొని చీకటిలో తమ క్రియలు జరిగించు వారికి శ్రమ. అయ్యో మీరెంత మూర్ఖులు. చూడండి ఏమంటున్నాడు, మీరెంత మూర్ఖులు. ఎవరికి తెలియదని అనుకుంటున్నారా? అంధకారం కూడా మధ్యాహ్నం వల్లే నాకు కనపడింది కదా. ఎవరికి కనపడేది? దేవుడికి. అది నీకు చీకటిగా ఉందేమో, నాకు మధ్యాహ్నం వల్లే కనపడింది. అట్టి వారికి శ్రమ. అంటే చీకటిలో తమ క్రియలు జరిగించుకుంటున్నారంట. చీకటిలో ఏమేమి జరుగుతాయి మనకు తెలుసు. ఏం జరుగుతాయి? దొంగతనాలు జరుగుతాయి, దోపిడీలు జరుగుతాయి, చోరీలు జరుగుతాయి, హత్యలు జరుగుతాయి, నరహత్యలు జరుగుతాయి, వ్యభిచారాలు జరుగుతాయి, మోసాలు జరుగుతాయి. సమస్తమైన భ్రష్టత్వం అనేది, సమస్తమైన దుష్టత్వం అనేది చీకటిలోనే జరుగుతుంది. చీకటిని ఎందుకు ఇచ్చాడు నరులకి? రాత్రిని ఎందుకు ఇచ్చాడు నరులకి? కేవలము నిద్రించటకి, నీ ఆరోగ్యానికి కాపాడుకోవటానికి. అందుకు మాత్రమే. చీకటిలో నువ్వు ఏ పని కూడా చేయకూడదు వాక్య ప్రకారం. నువ్వు చేత తీర్చుకో. పగలంతా పగలిచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? పగలంతా పని చేసుకో. రాత్రి అయ్యేసరికి నీవు తిని చేత తీర్చుకో, తెల్లారు నిద్రపో, మంచి ఆరోగ్యం వచ్చింది. కానీ ఏం చేస్తున్నారంట? నన్ను ఎవరు చూడరని చీకటిలో తమ క్రియలు ఇష్టం వచ్చినట్టుగా చేస్తున్నారంట ప్రపంచం. ప్రియమైన ఈనాడు చూడండి ఎక్కడ చూసినా చీకటిలోనే. ఉదయాన్నే పేపర్ చూడండి మీరేం జరుగుతుంది. ఉదయాన్నే పేపర్ చూస్తే చాలు రాత్రి ఏం జరిగిందని మొత్తం బయోడేటా మొత్తం పేపర్లు వచ్చేసేస్తాయి. రాత్రి ఇది జరిగింది, రాత్రి ఈ హత్య జరిగింది, రాత్రి ఈ మానభంగం జరిగింది, రాత్రి ఈ చోరీ జరిగింది, రాత్రి ఈ దొంగతనం జరిగింది. ఇదిగో రాత్రి ఏ ఇంట్లో దొంగలు పడ్డారు, అదిగో ఆ ఇంట్లో దొంగలు పడ్డారు. ఇవన్నీ పేపర్లో వరుసనే న్యూస్ వచ్చేసేస్తాయి. అంటే రాత్రి పూట ఎవరు చూడరని తమకిష్టం వచ్చిన కార్యాలు జరుపుకుంటున్నారంట మనుషులు. చూశారు? అంటే రాత్రిని ఎందుకు వాడుకుంటున్నారు చూడండి. రాత్రి దేవుడు ఎందుకు ఇచ్చాడు మీరు బైబిల్ ప్రకారం చూడండి. ధర్మమైనది. అందుకే దేవుడి మాటని ధిక్కరించినందుకు మనుషులకి ముసురుకుంటున్నాయి రోగాలు. ఇంకోటి చెప్పనా? రాత్రి అంతా మేలుకొని ఉంటే
మనిషికి అనారోగ్యం పాలైపోతాడు, బలహీనుడైపోతాడు. అవయవాలు సరిగా పనిచేయవు, మైండ్ సెట్ సరిగా పనిచేయదు. మలబద్ధకం కూడా వచ్చేసిందంట ప్రేమలో ఇట్లా చెప్పారు. నిద్రలేని వల్ల మనుషులకి మలబద్ధకాలు, భయంకరమైన వ్యాధులు కూడా వచ్చేసేస్తాయంట. కాబట్టి చూడండి ఏం ఆలోచిస్తున్నారు, చూడండి తమని ఎవరు చూడరని చీకట్లో దుష్టక్రియలు చేస్తున్నారు అంటున్నాడు. చూడండి మరో సందర్భం చూడండి ఇంకేం చేస్తున్నారో. సామెతల గ్రంథం 7వ అధ్యాయం, మొదటి వచనం అందరు జాగ్రత్తగా వినాలి ప్రేమగా. బైబిల్ తీయండి, బైబిల్ గలవారు బైబిల్ తీయండి. నా కుమారుడా నా మాటలను మనసులో ఉంచుకొను, నా ఆజ్ఞలను నీ వద్ద దాచుకొను. నా ఆజ్ఞలను నీవు మనసును ఉంచుకుని ఎడల నీ కనుపాపపోవలే. నా ఉపదేశమును కాపాడిన ఎడల నీవు బ్రతుకుదువు. నీ వ్రేళ్లకు వాటిని పట్టుకొనుము, నీ హృదయమును పలక మీద వాటిని రాసుకొనుము. జ్ఞానంతో నీవు నాకు అక్కవనియు, తెలివితో నీవు నాకు చెల్లివనియు చెప్పుము. అవి నీవు జారశ్రీ వద్దకు పోకుండాను, ఎచ్చకమలాడు పరశ్రీకి లోపడకుండాను నిన్ను కాపాడును. నా ఇంటి కిటికీలో నుండి, నా అల్లిక కిటికీలో నుండి నేను పారజోడగా జ్ఞానం లేని మధ్య, చూడండి జ్ఞానం లేని వారి మధ్యను ఒక అతను కనపడుతున్నాడు అంట. బాగా వినాలి. ఒక అతను జ్ఞానం లేని వారి మధ్యను, యవనుల మధ్యను ఒక అతను కనిపిస్తున్నాడు అంటండి. బుద్ధి లేని పడుచువాడు ఒకడు నాకు కనబడేను. సంధ్య వేళ ప్రొద్దు కుంగిన తర్వాత సింహ చీకటి గల రాత్రి వేళ వాడు నిద్రపోరా నాయనంటే ఏం చేస్తున్నాడు చూడండి. నిద్రపోరా బతుకుతావు అని ప్రపంచానికి దేవుడు చెబుతుంటే ఏం చేస్తున్నాడో చూడండి. నిద్రపో ఆరోగ్యం ఉండిద్ది, కానీ ఏం చేస్తున్నాడు చూడండి. వాడు జారశ్రీ సందు దగ్గర ఉన్న వీధిలో తిరుగుచుండెను, దాని ఇంటి మార్గమును నడుచుచుండెను. అందత వేషము వేసుకుని కపటపు గల స్త్రీ ఒకటి వాడిని ఎదుర్కొన వచ్చాము. ఇదిగో చూడండి ఎవరెవరు తిరుగుతున్నారు. బాలుడు తిరుగుతున్నాడు, స్త్రీ కూడా తిరుగుతుంది. ఎప్పుడు? సంధ్య చీకటి వేళ. చీకటిలో నిద్రపోవద్దు నిద్రపోరు కాబట్టి ఎయిడ్స్ వచ్చింది. అందులో అనుమానం ఏమి లేదు. అది చీకట్లో తిరుగు తెగులు అంటాడు దాన్ని. ఒక తెగులు కాదు, ఇంకా చాలా తెగుళ్ళు ఉండి చీకట్లో వచ్చాయి. కాబట్టి ఇక్కడ చూడండి, అంతటా వేసుకుని కపటం గల స్త్రీ ఒకతే వారిని ఎదుర్కొని వచ్చెను. అది బొబ్బలు పెట్టినది, స్వేచ్ఛగా తిరుగునది, దాని పాదము దాని ఇంట నిలవవు. ఒకప్పుడు ఇంటి ఎదుటను, ఒకప్పుడు సంత వీధుల్లోనూ అది ఉండను. ప్రతి సంత దగ్గరను. బాగా వినాలి, ఇది మీరు అండర్లైన్ చేసుకోండి మాట. ఈ మాటకి ఇంకో మాట కోడైంది. అప్పుడు ఈ మాట మీరు గుర్తు చేసుకోవాల్సి వచ్చింది. ఈ మాట మీరు దృష్టిలో పెట్టుకోండి. ప్రతి సందు దగ్గరను అది కొంచెం ఉండును. అది వారిని పట్టుకొని ముద్దు పెట్టుకొనిను, సిగ్గుమాలని ముఖం పెట్టుకుని ఇట్లనెను, సమాధాన బలులను నేను అర్పించవలసి ఉంటుంది. నేను నా మొక్కుబడులు చెల్లించి ఉన్నాను కాబట్టి నేను నిన్ను కలుసుకొనవలనని రాగా నిన్ను ఎదుర్కొనుటకు. బాగా చూడండి, నిన్ను ఎదుర్కొనవలనని బయలుదేరి రాగా నీవే కనబడితే. ఇది మోసకరమైన మాట. ఎదుర్కొనడానికి వచ్చిందా? అతను వచ్చాడా? చూడండి, నిన్ను ఎదుర్కొనవలని ఎంత లాలసమైన మాటలు ప్రేమించారు ఉంటారు ఇవి. ఎదుర్కొనవలని రాగా బయలుదేరగా నీవే కనబడితివి. నా మంచం మీద రత్న కంబళ్లను ఐగుప్తు నుండి వచ్చు విచిత్రమైన పనిగల నార దుప్పట్లను నేను పరిచి ఉన్నాను. నా బరువు మీద బోలము అగరు కారపు చెక్క చెల్లి ఉన్నాను. ఉదయం వరకు వలుపు తేరా తృప్తి పొందదమరము. పరస్పర మోహం చేత చాలా సంతృష్టి నొందమరము. పురుషుడు ఎంటలేడు, దూర ప్రయాణం వెళ్ళి ఉన్నాడు. అతడు సొమ్ము సంచి చేత పట్టుకొని పోయాను. పొన్నము నాటి వరకు ఇంటికి తిరిగి రావడనిను. అది తన అధికమైన లాలన మాటల చేత
వాని లోపరుచుకొనెను, తాను పలికిన ఇచ్చకపు మాటల చేత వాడిని ఈడ్చుకొని పోయింది. ఎక్కడ జరుగుతుంది ఇదంతా? చీకటిలో ఈడ్చుకొని పోయింది, అయిపోయింది. ఇక చీకటిలో జరుగుతుంది. వెంటనే అతని గతి ఏమవుతుంది చూడండి, 22 వచ్చింది. వెంటనే పశువు వదకు పోవునట్లును, పొర్ల చేత చిక్కిన వాడు సంఖ్యల్లోనికి పోవునట్లును, తనకు ప్రాణహానికరమైనదని ఎరుకక ఉరియతకు పక్షి త్వరపడినట్లును వాని గుండె నువ్వు అంగు చీల్చే వరకు వాడు దాని వెంట పోయిను. చూసారా? గుండె చీలు వరకు దాని వెంట పోయింది. అంటే ఇక్కడ చీకటిలో ఏం జరుగుతుందో చూడండి. చీకటిలో లాలసన మాటల చేత మోసం చేస్తుంది. పైన ఉన్నాడు, ప్రతి సంత వీధిలో ఆమె ఉంటుందంట. అంటే ప్రతి సంత వీధిలో ఉంటుందంట, ఆమె తిరుగుతుందంట. అంటే ఆ లక్షణం అదే. ఈ పొడుసువాడు ఎందుకు పోయాడు? ఇతనికి ఏం లేదని చెప్పాడు. బుద్ధి లేదు, అంటే జ్ఞానం లేదు, తెలివి లేదు. చచ్చిపోతావురా, నువ్వు నిద్రపో, చచ్చిపోతావమ్మా, నువ్వు నిద్రపో. ఆహా, మేము నిద్రపోం. అందుకే ఈ ప్రపంచానికి పట్టిన గతి ఏంటో తెలుసా? భ్రష్టు పట్టిపోయింది ప్రపంచం ఈనాడు. భ్రష్టు పట్టిపోయింది. దేవుడు చెప్పిన మాటను ధిక్కరించినటువంటి ఏ మనిషి అయినా బ్రతికి బట్టగట్టలేదు ప్రపంచంలో, బాగుపడినట్లే లేదు ప్రపంచంలో. నిద్రపోండి, పగలంతా పని చేసుకుని రేత్రంతా చక్కగా నిద్రపోండి, మంచి ఆరోగ్యం ఉండిద్ది, మీకు మంచిది. మరొకటి, జంతువులు భోజనానికి బయటకు వస్తాయి, అవి తిరుగుతాయి, మళ్ళీ ఉదయాన్నే అవి తమ గృహాలకి వెళ్ళిపోతాయి. తర్వాత మళ్ళీ మీరు బయటకు వచ్చి మీరు పని చేసుకోండి అని దేవుడు రాత్రిని చీకటినిస్తే, ఇప్పుడు జంతువుల్ని బయటకు రాకుండా పరిశోధనల పేరుతో అడవుల్లో రేతిరి తిరుగుతున్నాడు, కొండల్లో రేతిరి తిరుగుతున్నాడు, ఎక్కడ పట్టినా మనిషి తిరుగుతున్నాడు. ఆ జంతువులేమో రేతిరి కూడా బయటకు రాకుండా మనిషే చేస్తున్నాడు. అలా చేస్తున్నాడు కాబట్టి ఆకలి ఏం చేస్తున్నాయి? ఎప్పుడు పడితే అప్పుడు బయటకు వచ్చి మనుషుల్ని తినేస్తున్నాయి. సింహాలు బయటకు వస్తున్నాయి, చిరత పులులు బయటకు వస్తున్నాయి, మనుషులు కొరుకుతున్నాయి, చంపేస్తున్నాయి కొన్ని దేశాలు. అంటే ఏది చేసినా మనిషి నెత్తి మీద తెచ్చుకుంటున్నాడు. చూడండి, దేవుడు ఏదైతే వద్దన్నాడో దాన్ని చేస్తూ మనిషి నెత్తి మీద తెచ్చుకుంటున్నాడు ఏదైనా సరే. కాబట్టి మరో సందర్భం చూడండి, కీర్తన గ్రంథం. ఇలా సంచరిస్తే చీకటిలో తెగులు ఉంది అంటున్నాడు. చూడండి, కీర్తన గ్రంథం 91 అధ్యాయం 6వ వచనం. చూడండి. చీకటిలో సంచరించు తెగులుకైనను మధ్యాహ్నమందు పాడు చేయు రోగములకైనను నీవు భయపడకుండు. అంటే చూడండి, ఇక్కడ చీకటిలో సంచరించు తెగులు ఉందంట. చీకటిలో సంచరించు తెగులు. చీకటిలో సంచరించే చాలా తెగుళ్ళు ఉన్నాయి. ప్రేమ బిడ్డలారా, వెన్నెలు దెబ్బ తగిలింది తెలుసా? వెన్నెల వలన కొన్ని రోగాలు వస్తాయి. వాటి నుంచి, ఆ కాంతి నుంచి విడిచేటటువంటి కొన్ని వెలుగు వలన మనిషికి చర్మవ్యాధులు, రోగాలు వచ్చే ప్రమాదం ఉంది. అందుకని దేవుడు ఏం చెప్పాడంటే, పగలంతా పని చేసుకొని రాత్రి సైలెంట్గా మీ ఇళ్ళల్లో కొనుక్కోండి, మీ గృహాల్లో మీరు కొనుక్కోండి, ఏ బాధ ఉండదు, మంచిది మీకు అని చెప్పాడు. ఎందుకంటే రాత్రి ఏం తిరుగుతుందన్నాడు? తెగులు తిరుగుతుందంట. తెగులు తిరుగుతుందంట రాత్రిపూట. అర్థమైందా మీకు? తెగులు తిరుగుతుంది. తెగులు మీకు పట్టకుండా ఉండాలంటే మీరు నిద్రపోండి. అలాగని మధ్యాహ్నం కూడా ఉందంట తెగులు. మరి మిట మధ్యాహ్నం చప్పుడు ఉండేదంట. ఆ తెగులే దోమ. దాన్ని టైగర్ దోమ అంటారు. డెంగ్యూ కానీ జ్వరాలు ఇవన్నీ దానికి కారణము అదే. కానీ మనకు కావాల్సింది ఇప్పుడు రాత్రి గురించి తెలుసుకున్నాం కాబట్టి, రాత్రి పూట తెగులు తిరుగుతుందంట. అది నీకు తగలకుండా ఉండాలంటే నువ్వు సైలెంట్గా పని చేసుకొని ఇంట్లో నిద్రపో. తర్వాత కీర్తన గ్రంథం 11వ అధ్యాయము 2వ వచనం చూడండి. 11వ అధ్యాయము 2వ వచనం. దుష్టులు
చూడండి, దుష్టులు విల్లెక్కు పెట్టి ఉన్నారు, చీకటిలో యథార్థ హృదయుల మీద వేటుకై తమ బాణములు వారి యందు సంధించి ఉన్నారు. చూశారు? చూడండి, దుష్టులు విల్లెక్కు పెట్టి ఉన్నారు, చీకటిలో యథార్థ హృదయుల మీద వేటుకై తమ బాణములు నారియందు సంధించి ఉన్నారు. అంటే చీకటిలో విల్లెక్కు పెట్టి ఉన్నారు. చీకటిలో టార్గెట్ చేస్తారంటే ఏదైనా దుష్టులు చీకటిలో టార్గెట్ చేస్తారు. దొంగతనం చేయాలన్నా చీకటిలో టార్గెట్, నరహత్య చేయాలన్నా చీకటిలో టార్గెట్ చేస్తారు. ఒక నీతిమంతుని చంపాలన్నా, ఒక యథార్థవంతుని చంపాలన్నా వాళ్ళు చీకటిలోనే టార్గెట్ చేస్తారు. పగటిపూట హత్యలు, మానవంగలు ఇవన్నీ తక్కువ, చీకటిలో ఎక్కువగా జరుగుతాయి. అందుకని చీకటిని ఎలాగ వాడుకుంటున్నారో చూడండి. ఈ జ్ఞానం తెలియకనే, దేవుడి జ్ఞానం తెలియకనే ఈ విధంగా ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళుగా ప్రపంచం వాడుకుంటున్నారు. యోబు గ్రంథం 28:3 చూడండి. యోబు గ్రంథం 28:3 మనుషులు చూడండి, మనుషులు చీకటికి ఏం కలగజేస్తున్నారు? అంతము కలగజేస్తున్నారు. గాఢాంధకారములను, మరణాంధకారములను. చాలు, మనుషులు చీకటికి ఏం కలగజేస్తున్నారు? అంతము. ఎలా చెప్పండి? మనుషులు చీకటికి అంతము కలగజేస్తున్నారంట. ఎలాగో చెప్పండి? ఎలా కలగజేస్తున్నారు చీకటికి అంతం? మనుషులు చీకటికి అంతం కలగజేశారంట. ఎలా? ఇప్పుడు మనం వెళ్తుంటే అంత ఎట్లా ఉంటుంది? పట్ట పొగుల్లాగా ఉంటుంది. ఎక్కడ చూసినా లైట్లు, ఎక్కడ చూసినా వెలుతురు. ఎక్కడ పెద్ద పెద్ద సిటీలు చూడండి, ఆ పట్టణం అంతా పెద్ద పెద్ద ల్యాంప్ బల్బులు ఉంటాయి. పట్టణం అంతా పెద్ద వెలుగుతో నిండి ఉంది. దాని చుట్టుపక్కల ప్రదేశాలన్నీ కూడా వెలుగుమయమై ఉంటాయి. చీకటిలో ఉండన్న దేవుడు చెబితే చీకటిలో కూడా వెలుగులో ఉంటున్నారు. చీకటిని పారదోలేసి వెలుగులోనే ఉంటున్నారు మనుషులు. వెలుగు వల్ల నష్టం. చీకటిలో ఉండాలి మనిషి. సాయంకాలం అయ్యేటప్పుడు చీకటిలో ఉండాలి మనిషి. చీకటిలో నిద్రపోవాలి మనిషి. మనం రైతులు కొనుక్కోబోయేటప్పుడు కూడా లైట్లో కొనుక్కోకూడదు. ఆర్పేసుకొని చీకటిలోనే నిద్రపోవాలి. అలా నిద్రపోతేనే నీకు ఆరోగ్యం. కానీ మనుషులు ఏం చేశారు? చీకటికి అంతం కలగజేశారు. పెద్ద పెద్ద లైట్లు, పెద్ద పెద్ద సిటీలు చూడండి, లైట్లు. చీకటి లేదేక అంత వెలుగుమయమైపోయింది. చూసారు, బైబిల్లో చెప్పబడిన మాట, క్రీస్తు పూర్వం కొన్ని వందల సంవత్సరాల క్రితం చెప్పబడినటువంటి మాట చూడండి. మనుషులు చీకటికి అంతం కలగజేస్తారని చెప్పాడు. ఈనాడు ప్రపంచం అంతా చీకటికి అంతం కలగజేసారు. అంటే ఈ బల్బులు, పెద్ద పెద్ద ల్యాంపులు, కరెంటు బల్బులు, వీటి వల్ల అంతము కలగజేశారు. అంటే అలాగని కరెంటు ఉండకూడదని కాదు, ఉండాలి. ఈ వెలుగులో మనిషికి పగలని చీకటని అర్థం కాకుండా రెండింటిని ఒకే రీతిలో అనుభవిస్తున్నాడు. కాబట్టి ఈనాడు రోగగ్రస్తుడైపోయాడు. కోళ్ళు ఉంటాయి, 40 రోజుల్లోనే పెరుగుతాయంట కోళ్ళు. కరెంట్లో పెరిగేటటువంటి కోళ్ళు 40 రోజుల్లోనే పెరుగుతాయంట. అవి లైట్ ఎదుగుతూనే పెడతారంట. కాబట్టి ఈ యొక్క కరెంటు, ఈ యొక్క చీకటి వలన లాభాలు చాలా ఉన్నాయి. ఈ చీకటికి మనుషులు అంతము కలగజేస్తున్నారు. యోబు గ్రంథం 24:16 వచ్చింది. చూడండి, 24:16 చూడండి ఏం చేస్తున్నారు. ఇంకా చీకటిలో వారు కన్నము వేయుదురు, పగలు దాగుకొందురు, వారు వెలుగు చూడనలరు. చూసిరేమన్నాడు? చీకటిలో ఏం చేస్తున్నారంట? కన్నాలు. చీకటిలో కన్నం వేస్తారు, పగలు దాక్కుంటారు. అంటే చీకటిని కన్నం వేయటానికి ఉపయోగించుకుంటున్నావా? దేవుడు చీకటిని రాత్రి నీకు ఎందుకు ఇచ్చాడు? కేవలము నిద్రపోవటానికి. ఇవేమి చేయకూడదు.
కానీ మనిషి చీకటిలోనే కన్నం వేస్తున్నాడు. ఒక బ్యాంకు దోపిడీలు, ఒక మరి ఏటీఎం దోపిడీలు, ఇవన్నీ కూడా చీకటిలోనే మనిషి కన్నాలు వేస్తున్నాడు. చూసారు, ఎన్నో చూస్తాం కదా మనం, టీవీ 9లో ఎన్నో చూస్తూ ఉంటాం. కాబట్టి చూడండి, మనుషులు చీకటికి అంతం కలగజేస్తారన్నాడు. చీకటిలో వారు కన్నం వేయుదురు అని అంటున్నాడు. తర్వాత ఇంకేం చేస్తున్నారు చూడండి, నిర్గమకాండం 2:13 చదవండి. సామెతల గ్రంథం 2:13 వచ్చింది. అట్టివారు చీకటి త్రోవలలో నడవలనని యథార్థ మార్గములను విడిచిపెట్టెదరు. ఎవరు? ఇందాక పడుచువాడి గురించి చెప్పాను మీకు. ఈ పడుచువాడికి ఏమి లేదని చెప్పాను? బుద్ధి లేదు, బుద్ధి లేదు. ఈ బుద్ధి లేని వారు అని అర్థం. అట్టి వారు ఏం చేస్తారంట? చీకటి త్రోవలలో నడవలనని యథార్థ మార్గములను విడిచిపెట్టెదరు. చూసారా, చీకటి మార్గంలో నడవలనని యథార్థ మార్గములను విడిచిపెట్టెదరు. చూసారా, చీకటి మార్గం అంటే మనిషికి అంత తీపి. చీకటి మార్గాలు అంటే మనిషి ఎంతో ఇష్టం. చీకటిలో ఎవరు చూడరని అనుకుంటున్నాడంట మనిషి. చూసారా, చీకటిలో ఎవరు, నేనేం చేసేది చీకటిలో ఎవరు చూడరు అని అనుకుంటున్నాడంట. సమస్తమైన దుష్టకార్యాలు, దూషణ మాటలు, సమస్తమైనటువంటి చెడు చీకటిలోనే చేస్తున్నాడు. అందుకు దేవుడే ఉన్నాడు, నాకు కనపడని దృష్టమంతు ప్రపంచంలో ఏది కూడా లేదు. నేను ప్రతి వారిని చూస్తున్నాను. రాత్రి కూడా నాకు పగల వలె కనిపిస్తున్నది. నాకు కనపడిందంటే ఏమీ లేదు. చూడండి, మొట్టమొదట ఆది తల్లిదండ్రులు పండు తినొద్దంటే తిన్నందుకు మరణం తెచ్చుకున్నారు, చచ్చిపోయారు. దేవుడి మాటను ధిక్కరించినందుకు భూమి వారి నిమిత్తం శపించబడింది. రోగాలు పాలైపోతున్న విధానం. అలాగే దేవుడు చీకటిని ఎందుకు ఇచ్చాడో మనిషికి అర్థం కావకపోవడం వలన పగలని అనుభవించేస్తున్నాడు. చీకటిని వాడు కళ్ళు తెరిచి మేలుకొని తమ దుష్ట కార్యాలన్నీ చీకటిలో మనిషి చేయటం నేర్చుకున్నాడు. మనిషి నిద్రపోవాల్సినటువంటి సమయంలో మేలుకొని కళ్ళు తెరిచి చూస్తున్నాడు. భయంకరమైన వ్యాధులు, భయంకరమైన రోగాలు తెచ్చుకుంటున్నాడు. నిద్రలేమి వలన భయంకరమైన వ్యాధులు వస్తాయి. ఈ మన కళ్ళకున్నటువంటి నరాలు చచ్చుపడతాయి, తలకాయ నొప్పులు వస్తాయి, సైడ్లు వస్తాయి. ఆ తలకాయ నొప్పుల కోసం బిల్లలు వేసుకుంటాం, కిడ్నీలు ఫెయిల్ అయిపోతాయి. నొప్పుల బిల్లలు పదే వేసుకోకూడదు. పదే వాడితే కిడ్నీల మీద ఎఫెక్ట్ పెట్టింది. చూడండి, ఒకదానికోసం ఒకటి చేస్తున్నాడు. మనిషి పతనానికే తెచ్చుకుంటున్నాడు, కేవలం దేవుడి మాటని నిర్లక్ష్యం చేయటం వల్ల. అందుకంటాడు, నా మాటలు మీ యందుంటే మీరు రక్షింపబడతారు. నా మాటలు కలిగి మీరు బ్రతికితే మీకు చాలా మేలు అని దేవుడు చెప్పకనే చెప్పాడు. మేలు అంటే ఇది చూడండి, ఇదొక మేలు. ఇంకెలాంటివి చాలా ఉన్నాయి ప్రపంచంలో ఆయన చెప్పిన మాటలు అనుసరిస్తే. తర్వాత చూడండి, ఏబు గ్రంథం 12వ అధ్యాయము చూడండి. ఏబు గ్రంథం 12వ అధ్యాయం 22వ వచనంలో ఇన్ని చేస్తున్నటువంటి మనుషుల గురించి ఏమంటున్నాడు చూడండి. ప్రేమ దేవుడు బిడ్డలారా, చీకటిలోని రహస్యములను ఆయన బయలుపరచును. చూసారా, చీకటిలోని మనుషులు ఏదైతే చేశాడో వాటన్నిటిని దేవుడు బయలుపరుస్తాడు. నువ్వు కన్న వేసావో, దొంగతనం చేసావో, నరహత్య చేసావో, వ్యభిచారించావో, దొంగతనం చేసావో, ఇవన్నీ నాకు అన్నీ తెలుసు, నాకు ఎరికే. చూడట్లేదని నువ్వు అనుకుంటున్నావు, నేను చూస్తున్నానని దేవుడు చెప్తున్నాడు. నాకు ఎరికే, వాటన్నిటి నేను బయలుపరుస్తానని చెప్తున్నాడు. ఒకనొక సమయం వచ్చినప్పుడు వాటన్నిటిని నేను బయలుపరుస్తాను. తేటపరచబడుతుంది అంటే ఏది కూడా లేదు. తేటపరిస్తే కానీ దాచుకున్నట్టు కాదు ఏదైనా అన్నాడు. అన్నీ బయలుపరుస్తానంటున్నాడు. మరి బయలుపరుస్తున్నాడంటే చూస్తున్నాడనే అర్థం. మరి దేవుడు చూస్తున్నాడంటే గడగడ వణికిపోవాలి కదా, భయపడిపోవాలి కదా, చీకటిలో చక్కగా నువ్వు నిద్రపోవాలి కదా.
అవునా కదా? నిద్రపోవద్దు మనం, దేవుడు చెప్పింది అదే. ఉదయాన్నే లేవు, సాయంత్రం వరకు పని చేసుకో, సాయంత్రము నీ గృహలోకి వెళ్ళు, జంతువులు బయటకు వస్తాయి. ఈనాడు చూడండి, జంతువులకు ఉన్నటువంటి విచక్షణ జ్ఞానం, చిన్న పురుగులు, ఇదిగో మన మీద వాతని చూసారా? ఈ పురుగును చూసి మనం నేర్చుకోవాల్సిన బుద్ధి చాలా ఉంది. ఈ పురుగును చూసి ఏమి నేర్చుకోవాలి తెలుసా మనం? చెప్పండి, ఏమైనా నేర్చుకోవాలి? ఎవరైనా చెప్పండి, అది కూడా ఒక మాట చెప్పండి, మీకు తెలిసిన వరకు చెప్పండి. ఏమి నేర్చుకోవాలి ఈ పురుగుని, చిన్న పురుగుని చూసి? మనం వచ్చేటప్పుడు నీ కళ్ళల్లో పడుతున్నాయి, అవునా కదా? కళ్ళల్లో పడతాయి. మరి ఉదయం అయ్యేసరికి ఒక్కటి కూడా ఉండలేదండి. వాటికి రాజు లేడు, వాటికి నడిపించేటటువంటి రాజు వాటికి లేడు. లేకపోయినా దేవుడు మాటని పాటిస్తే ఆ చిన్న పురుగులు ఉదయం అయ్యేసరికి ఒక్క పురుగు కూడా నువ్వు రోడ్డుని వెళ్తుంటే నీ కళ్ళల్లో పడదు, పడిన దాఖలాలు ఉండవు. అంతే. ఎందుకుండవు? నువ్వు నీకు మేలు చేయటం కోసం వెళ్ళిపోతాయి, తమ నివాస స్థలానికి, ఆకులకి ఎందుకో చెట్లలోకి వెళ్ళిపోతాయి. నువ్వు వస్తావు కదా బయటికి, నువ్వు వస్తావన్న సంగతి వాటికి తెలుసు. చూడండి, ఒక చిన్న పురుగుకి ఎంత జ్ఞానం ఉంటే మరి 1350 గ్రాములు కలిగినటువంటి మనిషికి ఎంత జ్ఞానం ఉందో చెప్పండి. అందుకే మనిషి జ్ఞానవిహీనుడిగా మారిపోయాడు. అందుకే దేవుడు మృగముల యొద్దకు వెళ్ళుము, ఈ ప్రకృతిని విచారించుము, చీమల యొద్దకు వెళ్ళుము, ఓ సోమరి అవి నీకు బుద్ధి నేర్పిస్తాయి అని చీమల యొద్దకు వెళ్ళమంటున్నారు. మనం ఇప్పుడు ఈ పురుగు యొద్దకు వెళ్ళాలనుకుంటున్నాం. కాబట్టి ఆలోచించండి ప్రేమ దేవుడి బిడ్డలారా, దేవుడికి కనబడినటువంటిది ఏది లేదు, ఆయన రహస్యములను బయలుపరచువాడు. యోబు గ్రంథం 34:25 వచ్చిన కూడా చూడండి. యోబు గ్రంథం 34:25 వచ్చిన కూడా. వారి క్రియలను ఆయన తెలుసుకొనుచున్నాడు, రాత్రి యందు ఆయన నాశనము కలగజేయగా వారు నలగగొట్టబడుదురు. రాత్రి అందు ఏం చేస్తారంట? ఆయన నాశనము కలగజేస్తారంట. ఎందుకు కలగజేస్తున్నాడు నాశనం అని అంటే, మనిషికి రాత్రియే ఇష్టమైనది. రాత్రి అందు చేసే కార్యాలే మనిషికి ఇష్టమైనవి కాబట్టి రాత్రి అందు ఆయన నాశనం కలగజేస్తున్నాడు. చూడండి, రాత్రి అందు నాశనం కలగజేయటం అంటే కొన్ని విషయాలు నాకు తెలిసిన వరకు నేను చెప్పేది ఏంటంటే ప్రేమ దేవుడిలారా, ఉదయాన్నే కొంతమంది మంచం మీద లేపేటప్పుడు లేగవరు. ఎందుకని లేగవరు? రాత్రి నాశనం జరిగింది. ఏం జరిగింది? గుండె రాయిపోయింది, నిగుడుకుపోయి ఉంటాడు, నిగుడుకుపోయి కాళ్ళు తన్నుకుపోయి నిగుడుకుపోయి దుప్పట్లో ఉండిపోతాడు. ఎప్పుడు ఆగిపోయింది గుండె. చూసారా? ఎప్పుడు మనలో ఉన్నటువంటి గ్యాస్ గుండెకి తన్నిదో తెలీదు, ఎవరిని లేపకుండానే చచ్చిపోతారు కొంతమంది. చాలా సందర్భాలు నేను చూశాను. ఎవరిని లేపుతానికి మాట కూడా రాదు. ఇక విరుగు తింటారండి, భోజనం తిన్న తర్వాత కొనుక్కుంటారు. భోజనం తిన్న తర్వాత కొంచెం సేపు తిరగాలి, అది నేర్చుకోండి, మంచిది. కొంచెంసేపు తిరిగితే తిన్నది అరిగిద్ది. అలా కాకుండా కొంతమంది ఏం చేస్తారంటే బెర్రుగు తినేసి నిద్ర మొత్తొచ్చి తిరిగి పండుకుంటారు. ఈ పండుకున్న తర్వాత వెంటనే ఈ గ్యాస్ బాగా గుండెకి తగ్గింది, ఈ బరువు గ్యాస్ బరువు గుండెకి తగ్గి నిద్రలోని కొంతమంది గుండె చచ్చిపోతారు, గుండెకి కొట్టేసింది గ్యాస్. ఇలాగా అనేక విధాలుగా రైతులు వారికి నాశనం కలిగింది. తెల్లారి పొద్దున్నే వారు శవమై ఉంటారు. ఎందుకు? మనుషులకి ఏది ఇష్టం? రాత్రే ఇష్టమైంది. అందుకే దేవుడు రాత్రిలోనే నిన్ను నాశనం చేస్తానన్నాడు. అందుకే ఈనాడు ప్రపంచంలో ఎక్కువ శాతం రాత్రిలో మరణాలు ఎక్కువ జరుగుతాయి. దేవుడిది ఏం జరుగుతుంది రాత్రి అన్నాను? రాత్రిపూట ఏం జరుగుతుంది? దేవుడి తెగులు, దేవుడి ఖడ్గం రాత్రిపూట జరుగుతుంది. అంతగా సైలెంట్గా ఇంట్లో కొనుక్కుంటే మంచిది. వాక్య ప్రకారం మనం పొగలంతా పని చేసుకున్నాను. తర్వాత చూడండి, సామెతల గ్రంథం 31:15 వచ్చింది.
ఇలాగా రాత్రి పెందరకాడే కొనుక్కొని ఉదయాన్నే పెందరకాడే లెగవాలి అని ఒక స్త్రీని చూపిస్తున్నాను చూడండి. సామెతల గ్రంథం 31:15 వచ్చింది చూడండి. ఆమె చీకటితోనే లేచి చూడండి, ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనము సిద్ధపరచును, తన పనికత్తెలకు భత్యము ఏర్పరచును. చూసారా, చీకటితోనే లేచిదంట. హుషారు కలిగినది, సురుకు కలిగినది జ్ఞానవంతురాలు చీకటితోనే లేవాలి, పెందరకాడ కొనుక్కోవాలి, చీకటితో లేవాలి. ఉదయాన్నే లెగిస్తే చాలా మంచిది. యేసుప్రభు వారు కూడా చూడండి, ఉదయాన్నే సువార్తకి వెళ్ళిపోతాడు. శిష్యులు కూడా ఉదయాన్నే సువార్తకి వెళ్ళిపోతారు, దేవుడి పనికి వెళ్ళిపోతారు. అలాగే మనం ఉదయాన్నే ప్రతి మనిషి లేచి తన ఇంటి వారి అన్ని చక్కరపరుచుకుంటే ఎంతో ఆరోగ్యం. ఎందుకంటే ఉదయాన్నే లేచటం వలన మనిషికి కూడా ఆరోగ్యం. ఎందుకు చెప్పండి? మనిషికి ఉదయాన్నే లెగచటం వల్ల ఏంటంటే అప్పటికి జనం ఎవరు లేవరు కాబట్టి ప్రకృతిలో మంచి గాలి విడుదలైంది, పువ్వుల నుంచి మంచి ఆక్సిజన్, మంచి గాలి విడుదలైంది చెట్ల నుంచి. దాన్ని మనం ఉదయాన్నే పీల్చుకుంటే మన ఆరోగ్యానికి చాలా మంచిది. అందుకని ఉదయాన్నే లెగవాలి, ఉదయాన్నే మన పనులు చూసుకోవాలి. ఉదయాన్నే లేచి సాయంత్రం పనుకోబెట్టేప్పుడు మాత్రం పెందరకాడే 8 దాటకూడదు, 7:30 లోపల పనుకోమని. మరి పనులు అంటారా? నేను పనులు అనుకుంటే మనం చెప్పేది ఏంటి? దేవుడు చెప్పాడు ఈ మాటలు. తర్వాత చూడండి, ప్రసంగి గ్రంథం 12:2 ప్రసంగి గ్రంథం 12:2 ఒక చక్కటి మాట అంటున్నాడు చూడండి. తేజస్సునకును సూర్యచంద్ర నక్షత్రమునకును చీకటి కమ్మక ముందే, వాన వెలిసిన తర్వాత, మేఘములు మరలా రాకముందే నీ బాల్య దినములు ఎందే సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొను. చూసారా, బాల్య దినములు ఎందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. ఆయన ఏదే మాటలైతే బైబిల్లో రాయించాడో వాటిని నువ్వు అనుసరించు, బాల్యం నుండే పాటించు. అర్థమైనా? బాల్యం నుండే నువ్వు వాటిని పాటించు. దుర్దినములు రాకముందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. నీ పిల్లలకు చక్కగా మీరు మీ పిల్లలు పెందరకాడే పగలంతా పని చేసుకొని రాత్రికి పెందరకాడ నిద్రపోండి. అది మీ పిల్లలకి నేర్పండి, మంచిది. 12 దాకా 11 దాకా ఫోన్లు టీవీలు చూస్తా కూర్చుంటే ఏం జరిగింది? అనార్థం కాక నిద్ర మొత్తం 10 దాకా లేవడం, మళ్ళీ ఉదయాన్నే 8 దాకా లేవడం, 10, 9 దాకా లేవడం. లేచేటప్పుడు కూడా లేపి వాళ్ళని తిడతాడు. కొంతమంది లేపడానికి భయం పడతాడేమో తల్లిదండ్రులు, కొంతమందికి భయం, పిల్లలు లేపాలంటే భయపడతారు. ఎందుకు? చిరాకు మీద ఉంటాడు, విదిలిస్తాడు. చూసారా, ఇదంతా ఎంత ఎందుకు? చెప్పినట్టుగా, ప్రభు చెప్పినట్టుగా పెందరకాడ నిద్రపోతే ఆ బాధలు ఉండవు. తర్వాత ప్రేమ దేవుడి బిడ్డలారా, మరి మన బాల్య దినములందే ఆయన మాటల్ని ఆయన అనుసరించి మనం నడవమన్నాడు. చీకటికి ఉన్నటువంటి మరో గుణం చూసుకొని మనం ప్రార్థన చేసుకున్నాం చూడండి. అది దేవుడి చిత్తం నెరవేరుస్తుందంట. 12 గంటలు చీకటి, 12 గంటలు పగలు. ఈ 12 గంటలు కాలక్రమంగా అది వస్తుంది, దేవుడికి తన చిత్తము నెరవేరుస్తుంది. తర్వాత అది దేవుడు చెప్పిన మాట వింటుంది అనడానికి ఒక రెఫరెన్స్ చూపిస్తాను. నిర్గమాకాండం చూడండి, 10వ అధ్యాయము, నిర్గమాకాండం 10వ అధ్యాయము 15 చదవండి. నిర్గమాకాండము 10వ అధ్యాయము 15 చూడండి. ఆ దేశమున చీకటి కమ్మెను. చూడండి, ఆ దేశమున చీకటి కమ్మెను, ఆ దేశపు కూరగాయలన్నిటినీ, ఆ వడగండ్లు పాడు చేయని వృక్ష ఫలములన్నిటినీ అవి తినివేసెను. ఐగుప్తు దేశమంతటా చెట్లే కానీ పొలములో కూరయే కానీ పచ్చనిది ఏది మిగిలి ఉండలేదు. చూసారా, ఆ దినమున ఏం కలిగిందంట? చీకటి కమ్మింది. ఎప్పుడు చీకటి కమ్మింది?
రేతిరిపూట పగటిపూట? రేతిరిగా ఉంది కదా, చీకటి కంటి కమ్మింది. పగటిపూట చీకటి కమ్మిందంట. చూడండి, పగలే నువ్వు చీకటి కమ్మాలని దేవుడు దానికి ఆజ్ఞ జారీ చేస్తే పగటిపూటే చీకటి వచ్చింది. అది కూడా చిక్కటి చీకటి అంట. ఇట్లా అంటే చేతికి తగిలిద్దంట ఆ చీకటి. ఇంతవరకు మనం ఎరగం అంత చిక్కటి చీకటి అంటది. ఎట్లా అంటే చేతికి తగిలేటటువంటి చీకటి అంటది. అంత చిక్కగా ఇదిగో పగలే నువ్వు ఐగుప్తు మీదకి రావాలని దేవుడు ఆజ్ఞాపించినప్పుడు ఆ చీకటి, నల్లటి చీకటి ఐగుప్తు మీదకి వచ్చేసింది. ఆ రైతుల కాడే మిడతలు ఇవన్నీ వచ్చి వాళ్ళ చెట్లు, ఆకులు మొత్తం, కాయగూరలు మొత్తం తినేసేసిన ఐగుప్తీయులు. చూడండి, చీకటి దేవుడి చిత్తం ఎలా నెరవేరుస్తుంది. చూడండి, అన్ని విషయాల్లో మనిషే ఫెయిల్ అయిపోతున్నాడు. అన్ని విషయాల్లో మనిషి దేవుడికి వ్యతిరేకంగా ఉంటున్నాడు. దేవుడు మనిషికి ప్రకృతిని ఎలా వినియోగించుకోవటం కూడా తెలియకుండా పోయి. చూడండి, దేవుడు చెప్పిన క్రమంలో ప్రకృతిని వినియోగించుకుంటే ఈనాడు ఈ బాధలు ఉండేవి కాదు, ఈనాడు ఈ రోగాలు ఉండేవి కాదు. దేవుడు చెప్పిన క్రమంలో ప్రకృతిని సరిగా మనిషి ఉపయోగించలేకపోతున్నాడు కాబట్టి రోగాలను బారిపోతున్నాడు. ఎందుకంటే దేవుడి మాట వినకపోవటమే అతను ప్రకృతిని ఎలా వినియోగించుకోవాలో తెలియదు. అందుకని రాత్రిని వినియోగించుకుంటున్నాడు, పగటను కూడా వినియోగించుకున్నాడు. అందుకే రోగాలు వచ్చి పడి మనిషికి. నువ్వు చేసినదే నీ నెత్తి మీదకి వచ్చును, ఉపత్య గ్రంథంలో ఉంది. నువ్వు ఏదైతే చేస్తావో అదే నీ నెత్తి మీదకి వచ్చును. నువ్వు మనిషి వెళ్తూరుని చేసావు కదా, ఇప్పుడు దానివల్ల నీకే ఎఫెక్ట్. లాభం అని నువ్వు అనుకుంటున్నావు, కానీ నీకు ఎంత ఎఫెక్టో చూడు. ఒక ప్రపంచంలో ఏది మనిషి చేసినా అది అతని నెత్తి మీదకే వచ్చేస్తుంది. విమానం చేసాడు, ఎప్పుడు ఎంతోమంది చచ్చిపోయారు. ఏది చేసినా కానీ మనిషి నెత్తి మీదకి వచ్చేసేస్తుంది. కాబట్టి ఒక చీకటి అనేది మనిషికి ఎంతో లాభం, మనిషికి ఎంతో ఆరోగ్యం ఇచ్చింది. అది కూడా దేవుడు చెప్పిన క్రమం చొప్పున అతను పాటిస్తే చీకటి దేవుడి చిత్తాన్ని నెరవేరుస్తుంది. ఇంకొక మాట చూసుకొని మనం ప్రార్థన చేసుకుందాం. లోకాసు వార్త 23:44 వచ్చిన చూడండి. 23 అధ్యాయము 44 వచ్చిన. అప్పుడు రమారమి మధ్యాహ్నం ఆయన. చూడండి, ఎంత అంట టైం? మధ్యాహ్నం అంటే సుమారు 12:30. అప్పుడు రమారమి మధ్యాహ్నం ఆయన అది మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశం అంతటి మీద చీకటి కమ్మెను, సూర్యుడు అదృశ్యుడాయను. చూసారా, చీకటి మధ్యాహ్నప్పుడు ఎందుకు వచ్చింది? చీకటి మధ్యాహ్నప్పుడు ఎందుకు వచ్చింది? వచ్చింది, దేవుడు పిలిస్తే మధ్యాహ్నప్పుడు వచ్చింది, ఎప్పుడైనా వచ్చింది. చిత్తమ ప్రభు అంటున్నాయి అవన్నీ కూడా, ప్రకృతి అంతా కూడా చిత్తం ప్రభు అంటున్నాయి అవన్నీ కూడా ప్రకృతి. మనిషి మాత్రం అసలు నీ మాట మేము వినం ప్రభు అంటున్నారు మనిషి. చూసారా, అందుకే నరులను నమ్ముట కంటే దేవుడు చెప్పిన మాట ఏంటి తెలుసా? ప్రకృతి అంతా కూడా దేవుడి మాట వింటుంది, మనిషి మాత్రం దేవుడి మాట వినట్లేదు. అందుకే మనుషుల వల్ల ఏమొచ్చింది భూమి మీదకి? మనుషుల వల్ల ఏమొచ్చింది? మనుషులకి మరణము వచ్చింది. ఆదాం వల్ల ఏమొచ్చింది? ఆది తల్లిదండ్రుల వల్ల ఏమొచ్చింది? మరణం వచ్చింది. మరి యేసుక్రీస్తు వలన, దేవుడి వలన ఏమొచ్చింది? లోకానికి రక్షణ వచ్చింది. అందుకే చెప్పాడు, నరులు ఎప్పుడు ఎలా మారిపోతారో ఎవరికి తెలీదు. అందుకే నరులను నమ్ముడి కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఒకసారి చీకటిని చూసైనా బుద్ధి నేర్చుకోండి, చీకటిని చూసైనా తెలివి నేర్చుకోండి. కాబట్టి రాత్రిని దేవుడు ఎందుకు ఇచ్చాడు? ఏసిరెడ్డి గారు రాత్రి వచ్చేసి నిద్రపోతుంది. ఎందుకు ఇచ్చాడు రాత్రిని? ఆ మాట మళ్ళీ చదివి వినిపిస్తాను నీకు. చూడండి, చివరిగా కీర్తన గ్రంథం 104:21 నుంచి చదవండి. చివరిగా ప్రార్థన చేసుకున్నాం. నిద్రపోమ్మనం అని చెప్పి నిద్రపోతున్నారు. చూసారా, కీర్తన గ్రంథం 104 అధ్యాయం 21 వచనం. 20 నుంచి చదివా.
నీవు చీకటి కలగజేయగా రాత్రి అగుచున్నది. చూడండి ప్రేమ దేవుడి బిడ్డలారా, నీవు చీకటి కలగజేయగా రాత్రి అగుచున్నది, అప్పుడు అడవి జంతువులన్నీ తిరుగుచున్నవి. రాత్రి అడవి జంతువులు తిరుగులాడటానికి వాటికి ఆహారం కోసం, నీవు క్షేమంగా నిద్రించటం కోసం రాత్రి నీకు ఇచ్చాడు. గుర్తుపెట్టుకోవాలి ఈ మాటలు మీరు. సింహం పిల్లలు వేట కొరకు గర్జించుచున్నవి, తమ ఆహారము దేవుని చేతిలో తీసుకొని చూచున్నవి. సూర్యుడు ఉదయింపగానే అవి మరలిపోవును. చూడండి వాటి బుద్ధి చూడండి, అసలు వాటి బుద్ధి చూడండి. వాటి కక్కుర్తి బుద్ధి లేదు వాటికి. చాలు దేవుడిచ్చిన ఎంత కొంచెం ఇచ్చినా చాలు. ఆ కడుపు కొంచెం ఇచ్చినా వెళ్ళిపోయి క్షేమంగా వెళ్ళిపోయి దేవుడి మాట చెప్పుకుంటాం గృహాల్లో ఉండమంటే. మనిషి అట్టబడడం, మనిషి కడుపు నిండా తినాలి, మత్తుగా ఉండాలి. వాటికి అది లేదు. దేవుడు ఉదయం వరకే వాటికి పర్మిషన్, ఎంత తిన్నా ఉదయం వరకే. ఇక ఉదయం సూర్యోదయం వస్తుందన్నప్పుడు వెళ్ళిపోతాయండి వాటి గృహాలు. అయితే అంటున్నాడు, సూర్యుడు ఉదయింపగానే అవి మరలి పోయి తమ గుహలలో పండుకొనెను. సాయంకాలం వరకు పాటుపడి తమ పనులు జరుపుకున్నట్టుకై మనుషులు బయలు వెలుదురు. ఉదయాన్నే మనుషులు ఏం చేస్తారు? సాయంకాలం వరకు పాటుపడాలంట మనుషులు. అంటే సాయంకాలం వరకు కష్టపడాలంట మనుషులు. కాబట్టి సాయంకాలం వరకు కష్టపడి వారు చీకటిలో రాత్రి నిద్రపోవాలి. జంతువులు అప్పుడు బయటికి వస్తాయి. పగటిపూట నీకు ఆహారం సంపాదించుకోవాలి నువ్వు, రాత్రిపూట అవి వాటికి ఆహారం సంపాదించుకోవాలి. ఇది దేవుడు పెట్టినటువంటి సిస్టమ్. రాత్రి ఎందుకు ఇచ్చాడు? నువ్వు పగలంతా పని చేసుకొని నువ్వు నిద్రించు నీ గృహంలో అని నీకు. వాటికి ఎందుకు ఇచ్చాడు? వాటికి ఆహారము సంపాదించుకోవడానికి వాటికి ఇచ్చాడు రాత్రిని. కాబట్టి ఈ మాటలు విన్నటువంటి మీరు పగలను అనుభవించినట్లుగానే రాత్రిని అనుభవిస్తే రోగాలు ముసురుకుంటాయి. అట్లా కాకుండా పెందరకాడి దేవుడి మాట చెప్తున్నాను. పగలంతా పని చేసుకుని పెందరకాడి మన సేద తీరితే నిద్రపోతే మంచి ఆరోగ్యం వచ్చింది. దేవుడి మాటని మనం నెరవేర్చిన